హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ హెల్దీగా చిన్ని బోండాలు ఎలా చేసుకోవాలో హెల్దీగా ఇప్పుడు చూపించేస్తాను. ఇది మినపప్పు అండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నైటే నానేసుకోవాలి. ఒక 5 to 6 hours వరకు నానాలి. మినపప్పు మెత్తగా మిక్సీ పట్టేసేయాలి పేస్ట్ లాగా. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఒకవేళ మార్నింగ్ చేయాలి అంటే నైట్ నానేయాలి పప్పు. ఈవినింగ్ చేయాలి అంటేనేమో మార్నింగ్ నానేయాలి. స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఇందులోకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ చిన్నగా తరిగి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా లేకుండా. ఇవన్నీ ఈ పిండిలోకి వేసేద్దామండి. నేను డైరెక్ట్ జార్లోనే వేస్తున్నా, బౌల్స్లోకి ఏం తీసుకోలేకుండా జార్లోనే యాడ్ చేసేస్తున్నా. మనం ఆల్రెడీ సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, ఇప్పుడేం అవసరం ఉండదు. దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బొంబాయి రవ్వ, చిన్న రవ్వ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోకి సేమ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేయాలండి. మొత్తం కలిసేలాగా, అన్నీ కలిసేలాగా పిండిని మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 కానీ 20 minutes కానీ, ఒకవేళ టైం ఉందంటే ఒక 1/2 hour వరకైనా సరే మనము పిండిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. చిన్ని బోండాలు బాగుంటాయండి టేస్ట్. మూత పెట్టేసి మనం ఒక 20 minutes వరకు ఈ పిండిని నాననిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా ఈ దీంట్లో మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమి వేయం కాబట్టి హెల్దీగా ఉంటుందండి. ఇది ఒక 20 minutes తర్వాత పిండి ఇలా అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా జారుగా అవుతుంది. ఇలా మరీ మనకి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చేతితోటే చిన్ని బోండాలుగా వేసుకోవాలి. పెద్దది వేస్తే అంత క్రిస్పీగా అనిపించవు. చిన్నిగా వేసుకుందామండి. ఇప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మంచి క్రంచీగా, మంచి టేస్ట్గా, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి లాగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటాయి టేస్ట్. ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దు, మరీ సిమ్ మీద పెట్టొచ్చు. మీడియం పెట్టేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. దీంట్లోకి మనము పల్లీ చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇంకా పల్లీ చట్నీతో టేస్ట్ చూసే చాలా బాగుంటుంది. నేను ఇందులోకి పల్లీ చట్నీ చేసిన. ఇది మంచిగా దోరగా వేయించుకుందాము. మంట హై ఫ్లేమ్ మీద ఉండొద్దు, మీడియంగా పెట్టాలి. ఇట్లా కలర్ మారేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి కొంచెం. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చూడడానికి పునుగుల్లాగా ఉంటాయి కానీ దాని టేస్ట్ వేరుంటుంది, దీని టేస్ట్ వేరుంటుంది. ఇలాగో మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. దీంట్లోకి పల్లీ చట్నీ యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి మీదనే తినాలి, మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్లు. నేనైతే ఈరోజు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసాను. మంచిగా క్రిస్పీగా, మంచి టేస్టీగా కుదిరాయండి. బాగున్నాయి బ్రేక్ఫాస్ట్కి ఇవి కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వేడి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఏదైనా సరే ఈ వేడిగా తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను కాఫీని కలిపాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ కూడా రెడీ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.